చాలా తక్కువ టైంలో తక్కువ సినిమాలతో స్టార్డమ్ సంపాదించిన దివ్యభారతి మరణించే నాటికి 10 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఆ సినిమాలను ఇతర హీరోయిన్లతో రీప్లేస్ చేసి పూర్తి చేశారు మేకర్స్. దివ్యభారతి వదిలేసిన సినిమాలను పూర్తి చేసిన ఆ స్టార్ హీరోయిన్లు ఎవరు? దివ్యభారతి చనిపోయి 32 ఏళ్ల పైనే అయింది. ఆమె 1993లో బిల్డింగ్ నుంచి పడి మరణించింది. ఆమె తన కెరీర్లో చాలా తక్కువ టైంలోనే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. చిన్న వయసులోనే పెద్ద సక్సెస్ను స్టార్డమ్ను చూసిన ఈ హీరోయిన్ 19 ఏళ్లకే మరణించింది. దివ్యభారతి చనిపోయే ముందు దాదాపు 10 సినిమాల్లో షూటింగ్ చేస్తోంది. ఆమె మరణం తర్వాత మేకర్స్ దివ్య పూర్తి చేయని సినిమాలను ఇతర హీరోయిన్లతో పూర్తి చేశారు. 1993లో విడుదలైన ధన్వాన్ సినిమాలో దివ్యభారతి హీరోయిన్గా కొన్ని సీన్లలో నటించింది. ఆమె మరణం తర్వాత ఆ స్థానంలో కరిష్మా కపూర్ నటించింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, మనీషా కొయిరాలా కూడా నటించారు. 1994లో వచ్చిన లాడ్లా సినిమాలో దివ్యభారతి స్థానంలో దివంగత శ్రీదేవి నటించారు. అనిల్ కపూర్ కలిసి నటించిన ఈ సినిమా హిట్ అయింది. ఈ సినిమాతో శ్రీదేవి నటనకు మంచి పేరు వచ్చింది. 1994లో వచ్చిన మొహ్రా, దిల్వాలే సినిమాల్లో దివ్యభారతి స్థానంలో రవీనా టాండన్ నటించింది. ఈ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ 2 సినిమాలు రవీనాను స్టార్ని చేశాయి. 1994లో వచ్చిన విజయ్పథ్ సినిమాలో దివ్యభారతి స్థానంలో టబు నటించింది. అజయ్ దేవగన్తో కలిసి నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 1995లో వచ్చిన ఆందోళన్ సినిమాలో దివ్యభారతి నటించాల్సిన స్థానంలో మమతా కులకర్ణి నటించింది. గోవింద హీరోగా నటించిన ఈ సినిమా కూడా హిట్ అయింది. 1995లో వచ్చిన కర్తవ్య సినిమాలో దివ్యభారతి స్థానంలో జూహీ చావ్లా నటించింది. సంజయ్ కపూర్తో కలిసి నటించిన ఈ సినిమా కూడా బాలీవుడ్లో యావరేజ్గా ఆడింది. 1995లో వచ్చిన కన్యాదాన్ సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్గా నటించింది. అయితే ఈ సినిమాలో దివ్యభారతి స్థానంలో మనీషాకు అవకాశం వచ్చింది. 1995లో వచ్చిన హల్చల్ సినిమాలో కాజోల్ దివ్యభారతి స్థానంలో నటించింది. అజయ్ దేవగన్తో కలిసి నటించిన ఈ సినిమా బాలీవుడ్లో హిట్గా నిలిచింది. సన్నీ డియోల్ హీరోగా అంగరక్షక్ సినిమా 1995లో వచ్చింది. ఇందులో పూజా భట్ దివ్యభారతి స్థానంలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది. ఇలా 10కి పైగా సినిమాలు దివ్యభారతి మరణంతో హీరోయిన్లను మార్చుకోవాల్సి వచ్చింది. దివ్యభారతి మరణించకుండా ఉంటే ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసి స్టార్ హీరోయిన్గా చరిత్ర సృష్టించేది. చేసింది తక్కువ సినిమాలో అయినా ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకుంది దివ్యభారతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.